మాట్లాడే ముందు మరి ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీమన్ కార్పొరేటర్ గారు ఆశీర్వదించండి. మన అభివృద్ధి మనం మాత్రమే కోరుకుందామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రెచ్చగొట్టడం వాళ్ళకు భగవంతుడు కేసీఆర్ గాని వాళ్ళ కుటుంబానికి ఒకటి ఇచ్చిండ్రు గొంతు. మీరందరూ కడియం కావ్య గారిని ఆశీర్వదించండి. మంచి రోజులు రాబోతున్నాయి. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి అజీజ్ కూడా చిన్నప్పుడు ఇక్కడ మేము గుడిసెలేసిన సందర్భాలు కూడా మేము ఇంకా మర్చిపోలేదు. రాజు గాని శ్రీధర్ గాని ఇక్కడ చాలా డివిజన్ లో మనోహర్ కానివ్వండి, ఇక్కడ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు అందరి సహాయ సహకారాలు, ఇంకా సవంతి గాని ఇటు డివిజన్ పోతే డివిజన్ అధ్యక్షులు మన డివిజన్ కార్పొరేటర్ గుంటి రంజిత గారు, డివిజన్ అధ్యక్షులు ఇక్కడ సత్యం. జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ మరి రోజు మనం అంటలేమా? ఇంట్లో పూజించట్లేదా? ఒక్కటి చెప్పమనండి, వారు చేసింది చెప్పడానికి ఏమీ లేవు. కాబట్టి రాముని పేరు చేయడానో మీరు ఆలోచించండి. నన్ను నమ్మి కడియం కావ్య గారికి ఓటు వేయండి. ఎందుకంటే మీకు నేను ఓటు అడగను అని అంటే ఎంత నమ్మకం ఉంటే అభివృద్ధి చేస్తానని నమ్మకం నాకు ఉంటే నవ్వి ఇక 1200 ఇల్లు కట్టిన ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు. అవి కూడా త్వరలో నెల 15 రోజులు 2 నెలల లోపట్టే అవి కూడా ఇవ్వడానికి సిద్ధమైన. ఇక ప్రత్యేకంగా చెప్తున్నా, ఈ యూనివర్సిటీ నుంచి పెద్దమంగడ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ప్రక్షణ చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ సెంట్రల్ లైటింగ్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. మరిగా ప్రత్యేకంగా 54వ డివిజన్ పోచమ్మ కుంటని నేను అక్కడ ఉన్న నా ఇల్లు కూడా ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా దాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంటే పక్క డివిజన్లను పట్టుకోవడం ఏది నిర్లక్ష్యం చేయడం అనేది కాదు. ఈ యొక్క 54వ డివిజన్ పూర్తిగా నిర్లక్ష్యమై ఉన్నది కాబట్టి ఆ యొక్క డివిజన్ ని దత్తకు తీసుకునే విధంగా, అంటే దత్తకు తీసుకోవడం అంటే గత పార్టీలు తీసుకున్నట్టు కాదు. దీనిని నేను ఏ విధంగా చేస్తానో ఒక సంవత్సరం లోపట మీకు అద్దం తిరిగా చేసి చూపించే బాధ్యత నాది అని చెప్తున్నాను. మరి ఈ చేసే తరుణంలో కొందరికి ఇబ్బంది కావచ్చు, కొంచెం నష్టం కూడా జరగవచ్చు. నా ఇల్లు వెనుకకి ఎందుకు జరగాలి? నేను కాలువ తవ్వితే నా ఇల్లుకి నష్టమైతే మెట్లు పోతున్నాయి కదా అని ఇబ్బంది పడకండి. అందరికీ న్యాయం జరగాలి. 10 మంది గురించి 100 మందిని వదిలిపెట్టుకోలేం కాబట్టి అందరం కూడా సహకరించండి ఈ అభివృద్ధిలో. మరి కడియం కావ్య గారి గురించి మాట్లాడుకుందాం 2 నిమిషాలు. నేను మీకు ఎప్పుడైనా ఏ రాత్రి వచ్చినా అందుబాటులో ఉంటా. ఎప్పుడు అవసరం ఉన్నా
అంటే ఎమర్జెన్సీ ఉన్న వాటికి, అత్యవసరంగా హాస్పిటల్ అంటనో లేకపోతే స్కూల్ అంటనో ఇంకేదైనా అంటనో వీటన్నిటికీ ఏ రాత్రి వచ్చినా సహాయ సహకారాలు అందించడానికి నేను అందుబాటులో ఉంటా. గంటలు గంటలు నిలబెట్టనా ఇంటి ముందు, వచ్చిన 5-10 నిమిషాలలోనే మీ సమస్య అవుతుంది, కాకపోతే కాదు అని చెప్తా. కానీ 10 సార్లు తిప్పుకొని గంటల తరబడి ఇంటి ముందు నిలబెట్టుకునే తత్వం కాదు. మరి నేను ఇక ముఖ్యంగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, కడియం కావ్య గారి గురించి. డాక్టర్ కడియం కావ్య కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మహిళకు ఎంపీగా నిల్చునే అవకాశం వచ్చింది ఇక్కడి నుంచి. మళ్ళా గతంలో డాక్టర్ కల్పనాదేవి గారు ఉండే, ఇవాళ డాక్టర్ కడియం కావ్య గారు మళ్ళా డాక్టర్ అమ్మనే వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మిగతా పార్టీలలో చూడండి, అరూర్ రమేష్ గతంలో ఉన్న రింగ్ రోడ్ చుట్టూ కబ్జాల దుకాణమే తప్ప ఎక్కడన్నా ఏమైనా వాళ్ళని వదిలిపెట్టిండా? కబ్జాలు పొద్దుగా లేస్తే పేపర్లలో చూసినాం మనం. మరి ఇదే కడియం శ్రీహరి గారి కూతురు, కడియం శ్రీహరి గారికి ఎక్కడైనా ఒక మచ్చ ఉన్నదా? అవినీతి పరుడు అని ఎన్నడన్నా అభియోగం వచ్చిందా? కనీసం ఎన్నడూ రాలే. ఒక పంతులు కూతురు నలుగురు చెప్తారు తప్ప చెప్పించుకునే తత్వం కాదు అని నిరూపించుకున్నటువంటి కడియం కావ్య గారిని మనం గెలిపించుకుంటే పార్లమెంటుకు పోతే ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, హిందీలో మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడుతుంది. మరి అదే టీఆర్ఎస్ లో ఉన్న అరూర్ రమేష్ గాని ఇంకెవరే గాని, బీజేపీలో ఉన్న అరూర్ రమేష్ గాని ఎవరే గాని పార్లమెంటుకు పంపిస్తే ఆయన మాట్లాడితే తెలుగు మాట్లాడితే అక్కడ హిందీ అర్థం కాదు వాళ్ళకు, వాళ్ళు హిందీ మాట్లాడితే నాకు అర్థం కాదు. మరి ఎన్నడైనా వీళ్ళు అసెంబ్లీలో కనీసం మాట్లాడంగా తెలుగులో మాట్లాడంగా నన్ను చూసిందా వీళ్ళు ఎవరైనా? ఎంతసేపు కబ్జాలు తప్ప ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు లేవు. 2 కోట్లు ఇస్తే 4 కోట్లు కావాలి అభివృద్ధి కానీ పట్టుకురావాలి, కానీ ఇచ్చిన 2 కట్టు పెట్టలేని దద్దమ్మలు వీళ్ళున్నారు. ఇవాళ మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలి అంటే రేపు పొద్దుగాల మీరు బయలుదేరిపోతే కలవచ్చు. కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనని కలవాలి అంటే ఎమ్మెల్యేలకే 6 నెలలు పట్టేది. ఆయనకి ఇష్టమైతేనే వీళ్ళని పిలిస్తే కలవాలి తప్ప ఎమ్మెల్యేకి ఇష్టమై మరి నయం నగర్ మునిగింది, లేకపోతే ఇంకేదా మన ఏది భద్రకాళమ్మ టెంపుల్ దగ్గర మునిగింది, మరి అర్జెంట్ గా పోవాలి అంటే కలిసేటోడు లేడు, దిక్కు దివాన లేదు. కాబట్టి కడియం కావ్య గారు మచ్చలేని కుటుంబం, వీరిని మీ అందరూ ఆశీర్వదించండి. ఎమ్మెల్యేలందరం కలిసికట్టుగా మేము ఒక నిర్ణయానికి వచ్చి, వరంగల్ జిల్లా 20 ఏళ్ళు వెనుకకు పోయింది, ఆ జిల్లాని 20 ఏళ్ళు వెనుకకు పోయిన జిల్లాని 30 ఏళ్ళు ముందరికి తీసుకురావడానికి కంకణం కట్టుకొని ఎమ్మెల్యేలందరం కలిసి బయలుదేరినాం. మరి మాకు తోడు మా చెల్లె కడియం కావ్య గారిని గెలిపించండి. మీ అందరి నేను నిజంగా కూడా చెప్తున్నా, మళ్ళా కనుక నేను ఇది అభివృద్ధి చేయకపోతే మళ్ళా వచ్చే ఎలక్షన్లలో నేను మిమ్మల్ని ఓటు కూడా అడగనని చెప్తున్నా. ఇంతమందిలో నేను అంత కరెక్ట్ గా చెప్తున్నా, ఇలా అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా. నాకు నమ్మకం ఉన్నది. నేను అభివృద్ధి అనేది మొదలు పెట్టినా 4 నెలల్లో నేను చేసింది 10 ఏళ్ళు కూడా వాళ్ళు చేయలేరు. ఇలా వినయ్ భాస్కర్ గారు గతంలో చేయలేకపోయిండు. చెయ్యవలసినవి చేతిలో ఉన్నాయి కూడా చెయ్యలేని అసమర్థులుగా మిగిలిపోయిన చరిత్రలో వాళ్ళు ఇవాళ. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చినా మీ అందరు ఆశీర్వదిస్తేనే నేను మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా. మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కడియం కావ్య గారిని మీరు ఆశీర్వదించండి, తోటి మహిళగా మీరు ఆశీర్వదించండి. తప్పకుండా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పి మనవి చేస్తూ ఇంట్లో కూర్చోబెట్టిండు. మరి రాబోయే రోజులలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనందరం కలిసికట్టుగా ఇంట్లో కూర్చోబెట్టకపోతే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉన్నది, రిజర్వేషన్లను మార్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి బీజేపీని కూడా ఇంట్లో కూర్చోబెట్టవలసిన సమయం ఆసన్నమైనది. మీరందరూ కూడా ఆచరించాలని కోరుతూ కడియం కావ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ పూట మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను. డాక్టర్ కడియం కావ్య కడియం శ్రీహరి కూతురుగా మీ ముందుకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. నాయని రాజేందర్ అన్న రెడ్డి చెప్పినటువంటి సలహాలు సూచనల మేరకు మీ
జరుగుతుందని ఈ సాయంత్రం పూట నేను వాగ్దానం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు కేవలం 4 నెలల్లోనే నయీం నగర్ నాలా బాగు చేసిందంటే 200 కోట్లు 250 కోట్ల నిధులు తీసుకొచ్చిండు మన వరంగల్ పశ్చిమానికంటే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది ఊరికే వచ్చినామా పోయినామా ఉన్నామా పోయినామా అని కాకుండా మనం మార్కు చూపెట్టాలి రాజకీయాల్లో అని 30-40 ఏళ్ల నుంచి పదవులు ఉన్నా లేకున్నా మీ మనిషిగా మీ వ్యక్తిగా మీ నాయకుడుగా ఉన్నాడు మన నాయని రాజేందర్ రెడ్డి అన్నగారు. అట్లాంటి అన్నగారికి అవకాశం వచ్చింది. ఆయనకు తోడుగా ఒక చెయ్యిని గెలిపించుకున్నారు, అది మన ఎమ్మెల్యే గారు. ఇంకో చెయ్యిని గెలిపించుకోండి, అది నేను మీ ఎంపీగా వస్తాను. అట్లా 2 చేతులతోటి చప్పట్లు కొట్టినప్పుడు ఆ చప్పట్ల సప్పుడుకి మన బీజేపీ అభ్యర్థికి ఆరూర్ రమేష్ కి అటు నరేంద్ర మోడీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలని మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది అంటే మన 6 గ్యారంటీలు మరియు మన సోనియమ్మ గాంధీ గారు వాళ్ళ ఎంత త్యాగాల కుటుంబమో మీకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి ఆసన్నమైంది. ఎలాంటి పరిస్థితిలో మన రాజ్యాంగం ఉందంటే ఇప్పుడు ఎట్లా చీకటిగా ఉందో అట్లా రానున్న రోజుల్లో రాజ్యాంగాన్ని ఎత్తేస్తాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తీసేస్తామని అక్కడ నరేంద్ర మోడీ నాకు 400 సీట్లు ఇవ్వండి అని అంటున్నాడు. కానీ ఇటు రాహుల్ గాంధీ గారు తన భారత్ జోడో యాత్రలో చెప్పిండు, నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కి ఫూల్ బాటో అని చెప్పిండు. అంటే విద్వేషక పూర్వక రాజ్యంలో ప్రేమను పంచుతాం అంటున్నాడు. అట్లాంటి వ్యక్తి మనకి ప్రధానమంత్రి కావాలా? లేకుంటే కులాలు మతాలు విద్వేషాలు విషపూరిత రాజకీయాలతోటి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మన లాంటి రాక్షసుడు మనకు కావాలా? మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. మనము ఎంతమంది ఉంటే ఆ లెక్కననే బీసీలు ఎస్సీలు ఎస్టీలుగా లెక్కించి మనకి రిజర్వేషన్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ తన మేనిఫెస్టోలో చేర్చిండు. కానీ అటు నరేంద్ర మోడీ ఉన్నాయన్నీ కూడా అమ్ముకుంటున్నాడు. ఎల్ఐసి అయినా జాతీయ బ్యాంకులైనా అటు బొగ్గు గనులైనా ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేస్తా అంటున్నాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తికి మనం ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ ఓటు వేయొద్దు. ఈ మోసపూరిత బీజేపీకి అసలే మనము అండదండలుగా ఉండకూడదు. ఒక్క ఓటు కూడా అటు వెళ్ళకూడదని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సాయంత్రం వేళ మీరు అందరు ఇక్కడ వచ్చినందుకు నేను ఒకటే మాట చెప్తున్నా, అన్నగారితో కలిసి మన 6 గ్యారెంటీలు మరియు 5 న్యాయాలకి మేము గ్యారెంటీ అని చెప్తున్నాము. రాజ్యాంగాన్ని జాగ్రత్తగా ఉంచడానికి మీరందరూ గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా చెప్పండి. ఎంతమంది కాంగ్రెస్ ఓటేస్తారో చేతులు ఎత్తండి. మీరే కాకుండా మీ తోటి వాళ్ళతో చెప్పేయించాలి. అందరం కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలంటే ఇక్కడ వరంగల్ జిల్లాలో వరంగల్ లోక్సభలో డాక్టర్ కడియం కావ్యాని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకొచ్చిన మెజారిటీ బట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అత్యధిక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన వరంగల్ జిల్లాని ఏదైతే 6 ముక్కలు చేసిన పార్టీని ఇంటికి పంపించిందో అదే విధంగా దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీని కూడా అదే విధంగా ఇంటికి పంపించాలని మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎట్లాంటి కబ్జా కోరు అని అన్ని భూములు లేపేస్తాడు, అన్ని దందాలు చేస్తాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఆల్రెడీ వర్ధన పెట్టిన మింగిండని చెప్పి వాళ్ళు చెంప చెల్లు అనిపించారు. ఇంకా రానున్న 6 నియోజకవర్గాల ప్రజలు కూడా అదే మాట చేయాలి, అదే పని చేయాలి అని మీ అందరికీ చెప్తున్నాను. మీరందరూ కూడా ఆయనని ఇంటికి పంపించాలి. బీఆర్ఎస్ కూడా బీజేపీ వంతు పాటది కాబట్టి వాళ్ళిద్దరు ఒక్కటే, వాళ్ళిద్దరిని కూడా ఇంటికి పంపించాలి. మన కాంగ్రెస్ జెండా ఇక్కడ వరంగల్ పశ్చిమలో ఎగిరింది, రాష్ట్రంలో ఎగిరింది. రేపు పొద్దున కేంద్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలని మీ అందరినీ కోరుకుంటూ మీ ఇంటి ఆడబిడ్డగా మీ దగ్గరకు వచ్చాను ఓటు అడగడానికి. దయచేసి మీరందరూ మీ ఇంటి బిడ్డగా మీ అక్కగా మీ చెల్లెగా నన్ను భావించి అత్యధిక మెజార్టీ తోటి మే 13 రోజు జరుగుతున్న ఎలక్షన్స్ లో ఈ ఈవీఎం లో మనది 2వ పొజిషన్ వచ్చింది. ఈ 2వ పొజిషన్ లో మనము ఇక్కడ మీట నొక్కితే ఓటు పడినట్టే. ఆ విధంగా మీరు నాకు ఓటేసి గెలిపించాలని అన్న బాటలో నేను కూడా నడుస్తాను. అన్న సలహాలు సూచనల మేరకు మన అభివృద్ధి మనం చేసుకుందాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి ఇది చూడండి.